9 టీవీ డిజిటల్ కు స్వాగతం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని జిల్లా వైసీపీ నాయకులు నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో సందర్శించారు. ఇప్పటికే 60% పనులు పూర్తయిన మెడికల్ కాలేజ్ కూటమి నాయకుల కంటికి కనిపించకపోవడం విచిత్రంగా ఉందని, తమ స్వార్థ ప్రయోజనాల కోసం పేదలకు అందవలసిన వైద్యంపై కక్షగట్టి పెత్తందారులకు అప్పచెబుతుందని దుయ్యబట్టారు. పేదవాడికి అందుబాటులో వైద్యం దక్కాలని, అలాగే వైద్య వృత్తిని సేకరించే విద్యార్థులకు మేలు కలిగించాలని ఉద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 కాలేజీలు ఏర్పాటు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం అవి ప్రైవేటు పరం చేయాలనుకోవడం దురదృష్టకరమని నాయకులు విమర్శించారు. మెడికల్ కాలేజ్ సందర్శనకు వస్తున్న వైసీపీ నాయకులను పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తూ అడ్డుకున్నారు. అయితే కూటమి కుయుక్తులను ముందుగానే తెలుసుకున్న వైసీపీ నాయకులు మెడికల్ కాలేజ్కు అనేక మార్గాల ద్వారా చేరుకున్నారు. వెనక్కి తీసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి మాజీ ముఖ్యమంత్రి గారైన వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు మరి చలో మెడికల్ కాలేజ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నర్సీపట్నంలో ఉన్న మాకర్పాలెంలో ఉన్న మరి మెడికల్ కాలేజీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి సందర్శించడం జరిగింది. అయితే ముఖ్యంగా మా తాలూకు డిమాండ్ ఏంటంటే, ఏదైతే ప్రభుత్వం మరి నిర్ణయం తీసుకుందో, ఏదైతే ప్రభుత్వ కాలేజీలని పీపీపీ విధానంలో మరి ప్రైవేటీకరణ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందో దాన్ని వెనక తీసుకోవాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్. ఒక్క విషయం చెప్పాలి మీ అందరూ కూడా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నాటికి కేవలం 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 17లో కూడా 7 కంప్లీట్ అయినాయి, ఒక 10 ఉన్నాయి. ఆ 10లోనే నర్సీపట్నం కూడా ఉంది. మొన్ననే చెప్పారు ఎవరు, మన చంద్రబాబు గారి తాలూకా క్యాబినెట్ సమావేశంలో ఏదైతే 17 కాలేజీలు అప్పుడు జగనన్న ప్రభుత్వం చేశారో అందులో 7 శాంక్షన్ అయినాయి, ఉన్న 10 కూడా మరి ప్రైవేటీకరణ చేయాలి, పీపీ పద్ధతులు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు క్యాబినెట్లో. మా తాలూకు ఉద్దేశం కూడా చెప్తున్నాను, ఈరోజు మరి జగనన్న వచ్చిన తర్వాత ఈ 17 కాలేజీలో మా నర్సీపట్నం కూడా నిజంగా మాకు గర్వకారణంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మా ప్రాంతంలో ఒక నర్సీపట్నం ఎదురుగా కాకుండా వేలాది మంది ఇక్కడ చింతపల్లి నుంచి కానీ, కొయ్యూరు కానీ, జీకే వీధి మండలాల నుంచి, అలాగే ముఖ్యంగా రోలుగొండ మండలం, కోటవర్ల మండలం, చుట్టుపక్కల ఉన్న 5-6 మరి నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలందరూ కూడా, పేద ప్రజలందరూ కూడా మరి కేజీస్కి వెళ్ళే పరిస్థితి. అందుకని ఇక్కడ ఇది రావడం వల్ల ఏంటంటే అందరికీ కూడా ఫ్రీగా వైద్యం, ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే మధ్యతరగతి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్రీ వైద్యం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు ఈ పీపీపీ విధానం ఇవ్వడం వల్ల ఏంటంటే అది ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది అంటున్నారు పీపీపీ విధానం అంటే ఏంటంటే ఇక ప్రభుత్వానికి ప్రైవేట్కి ఒక అనుసంధానంతో కార్యక్రమం చేయడం. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఏదైతే కేవలం ప్రభుత్వం పర్యవేక్షణ చేస్తుంది కానీ ఇందులో ఏం చేయదు. మొత్తం అంతా కూడా ఎవరైతే ప్రైవేట్ సంస్థలకు ఇచ్చారో వాళ్ళే దీన్ని నిర్మాణం చేయడం కానీ, ఖర్చు పెట్టడం కానీ, మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేస్తారు. ఓన్లీ కేవలం ప్రభుత్వం పర్యవేక్షణ. దాన్ని చేయడం వల్ల ఏంటంటే ప్రైవేటు ఎలాగుందో మన అక్కడ వైజాగ్లో ప్రైవేట్ హాస్పిటల్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే ఇక్కడ ఉచితంగా వైద్యం చేయరు, ఉచితంగా వైద్య పరీక్షలు చేయరు, ఉచితంగా ఆపరేషన్ చేయరు. ప్రతిదీ కూడా వైజాగ్లో పెద్ద హాస్పిటల్లో ఏ విధంగా మనం మరి బిల్స్ వస్తాయో అదే విధంగా వస్తాయి. అదే ప్రభుత్వ పరంగానే ఏదైతే జగనన్న ప్రభుత్వంలో ఇచ్చారో మెడికల్ కాలేజ్ అదే విధంగా కొనసాగితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రాంతంలో కొన్ని వేల మందికి కూడా ఫ్రీగా వైద్యం దొరుకుతుంది, ఫ్రీగా వైద్య పరీక్షలు చేస్తారు, ఫ్రీగా అన్ని కూడా ఆపరేషన్లు కూడా చేస్తారు. కనుక దీని డిమాండ్ ఏంటంటే కంపల్సరీగా ఎట్టి బస్సులు కూడా జగనన్న ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం ఇది. కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా మేము కోరుతున్నాం, రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. ఈ ప్రాంతంలో చాలా అవసరం కనుక ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయకుండా ఎవరో ప్రైవేట్ వారు కట్టబెట్టి ఈ మా ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా ద్రోహం చేయకూడదని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి పార్టీలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. మరి రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ మెడికల్ కాలేజీ కోసం మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నాం. జై జగన్ సార్. ఇప్పుడు కేవలం ఒక్కటి తెలుసుకోవాలి సార్, ఈరోజు చాలా మంది చాలా మాట్లాడుతున్నారు కదా నర్సీపట్నం అసలు ఇక్కడ ఉత్తి హాస్పిటల్ అంటున్నారు, అసలు శాంక్షన్ లేదంటున్నారు. స్వయాన ఒక ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో నర్సీపట్నం కూడా 10 దాంట్లో నర్సీపట్నం కూడా ఉందో నిర్ణయం తీసుకున్న దాని మీద మరి ఏదైతే ప్రచార శాఖ మంత్రి గారు ఉన్నారో ఈ 10 కూడా అని క్లియర్గా చెప్పారు. జగనన్న ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన 17లో 10 ఏమో పీపీపీ విధానాలు చేస్తాయని స్వయంగా వాళ్ళే చెప్పిన తర్వాత ఎన్ని ఉత్తి హాస్పిటల్ అని 3 ఫ్లోర్లు కట్టారండి.
మొన్నే స్పీకర్ గారు కూడా అన్నారు, ఈ 3 ఫ్లోర్లు అసలు లేదు, జీవో లేదు, ఇందులో మందు తాగడం తప్ప ఏమీ లేదంటే అంటారు. ఇది మందు తాగడం ఉపయోగపడుతుంటే 3 ఫ్లోర్లు బ్రహ్మాండంగా కోట్ల రూపాయలతో, సుమారుగా 30 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా కడితే మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న మరి స్పీకర్ గారిని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మేము తెచ్చాం ఈ పేద పేదలందరికీ కూడా ఇవ్వాలని చెప్పి మీరు కొనసాగించండి. దీన్ని ప్రైవేటు పరం చేసి ఎవరో ప్రైవేట్ వారికి దారాదత్తం చేసి మన ప్రాంత ప్రజలందరి దగ్గర దోచుకునే కంటే ఇది ప్రభుత్వ పరంగా చేసిన పేరు మీకు వస్తుంది. మీరు తెచ్చింది మేమైనప్పుడు కూడా మీరు చేయండి, దీన్ని కంటిన్యూ చేయండి. కానీ ప్రైవేటు పరం చేసి మరి మన ప్రాంత వాళ్ళకి అంతగా ద్రోహం చేస్తే మాత్రం రేపు రాబోయే రోజుల్లో మరింతగా మీకు ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల మీ అందరూ కూడా తెలియపరుస్తుంది సార్. అనేది పేద ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో గతంలోని మరి గౌరవ శ్రీ ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి, పేద విద్యార్థులు చదువుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని 17 కాలేజీలని శాంక్షన్ చేస్తే ఈరోజు అందులో చాలా మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం పీపీపీ పద్ధతిలోని ప్రైవేట్ పరం చేయడానికి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు ఏదైతే గిరిజన విద్యార్థులు కానీ, ఎస్సీ ఎస్టీ మరి బీసీ విద్యార్థులు పేదవాళ్ళు చదువుకోవడానికి అనువుగా ఈరోజు పాడేరులో కావచ్చు, నర్సీపట్నంలో కావచ్చు, పార్తీపురంలో కావచ్చు, ఈరోజు రాష్ట్రం అంతటా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తే ఈరోజు పేద విద్యార్థులకు విద్యను దూరం చేయడానికి, ముఖ్యంగా మెడికల్ విద్యని, ఇవాళ మెడికల్ డాక్టర్ అవ్వాలంటే ఎంతో కళ్ళగనే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో పేద విద్యార్థులు ఎంతోమంది చదువుకోవడానికి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కాలేజీలని ఈరోజు ఈ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడానికి చూస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి, ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వమే ఈ కాలేజీలన్నీ కూడా వెంటనే నిధులు శాంక్షన్ చేసి, ఒకవైపుని చెప్తా ఉన్నారు, ఒక కాలేజ్ కూడా ఇవ్వలేదని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా అబద్ధాలు చెప్తా ఉన్నారు, అవాస్తవాలు చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఇక్కడ చూస్తున్నాం నర్సీపట్నంలోని ఇవాళ పెద్దలు మాజీ ఎమ్మెల్యే గణేష్ గారి నాయకత్వంలోని 2-3 రోజులుగా కూడా ఈ కాలేజీ గత వారం రోజులుగా చెప్పాలంటే ఇక్కడ కాలేజ్ పరిస్థితులు కూడా ప్రజలకు వివరిస్తూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు లేదని ప్రజలే చూస్తూ ఉన్నారు. కానీ అన్ని అబద్ధాలు చెప్తున్నారంటే ఒక్క కాలేజ్ ఇవ్వలేదు, ఒక కాలేజ్ ఓపెన్ చేయలేదు గతంలో ప్రభుత్వం అని చెప్పి ఇవాళ కూటమి పెద్దలు అందరూ చెప్తున్నారు. కాబట్టి వీళ్ళు కూటమి పెద్దలు కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతో ప్రజలకి ఈ విషయాలన్నీ కూడా తెలియచేయాలని ఇవాళ మేము శాంతియుతంగా ప్రతి మెడికల్ కాలేజ్ దగ్గరకు వచ్చి మీడియా ద్వారా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తామంటే దీన్ని కూడా అడ్డుకునే పరిస్థితి పోలీసులు పెట్టి ఇక్కడ మమ్మల్ని ఎవరిని కూడా రాకుండా అంత దూరాన్ని ఆపేసి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ వరకు మేము నడుచుకొని వచ్చాం. ఎందుకు భయపడతా ఉన్నారు, ఎందుకు బెదిరిపోతా ఉన్నారు? ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలు అవాస్తవమా? కనిపిస్తున్నాయి కదా బిల్డింగ్స్, చాలా కాలేజీలు అడ్మిషన్స్ అవుతా ఉన్నాయి కదా, చాలా కాలేజీల్లోని మరి అక్కడ టీంని కూడా ప్రొఫెసర్స్ని కూడా ట్రాన్స్ఫర్ చేసిన జీవాలు కూడా ఇవాళ మీ దృష్టికి తీసుకొస్తున్నాం కదా. ఎందుకు భయపడతా ఉన్నారు? శాంతియుతంగా ప్రజలు చూపిస్తారంటే ఎంత ఏం కప్పి పెడతారు? మీరు ఎలా కప్పి పెట్టగలరు? వేల కోట్లు పెట్టి ఇవాళ ప్రతి నియోజకవర్గ ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ ఇస్తే మీరు ప్రతిదాని పనికిదాని వాటిలన్నిటికీ కూడా డబ్బులు ఇస్తా ఉన్నారు. ఇవాళ ఈ కాలేజీలు కంప్లీట్ చేయడానికి మాత్రం పేద విద్యార్థులకు విద్యను అందించడం కోసం, పేద విద్యార్థులకు ఒక డాక్టర్ విద్యని అందించడానికి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తే దాన్ని ఎందుకు ఆపడానికి మీరు ప్రయత్నిస్తున్నారని చెప్పి మీ ద్వారా నేను ఈ గవర్నమెంట్ డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ఈ మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలు అన్నీ కూడా పూర్తి చేయాలి, ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి, పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. చిత్తశుద్ధి ఉందనేది ఈరోజు ఖచ్చితంగా ప్రజలు అది గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుడితే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదలకు విద్యా వైద్యం దూరం చేసేందుకు, పేద ప్రజలు ఎవరైతే మెడిసిన్ చదివించాలనుకుంటున్నారో పిల్లల్ని, వాళ్ళని దానికి దూరం చేసేదానికి వీళ్ళు పీపీపీ పద్ధతిలో వీళ్ళు ప్రైవేటీకరణ చేయడానికి, అది కూడా ఎకరం రూపాయికంట ఈరోజు పేపర్లో మనం చూసాము. ఏ రకంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? మాట్లాడితే అసెంబ్లీకి రారు అని చెప్తారు. అసెంబ్లీకి వెళ్ళి మీరేం చేస్తున్నారు? పేద ప్రజలకి మేలు జరిగే పనులు మీరు ఏమైనా చేస్తున్నారా? నిజంగా మీకు ప్రజలు ఓటేసి గెలిపించినందుకు మీకు ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల విశ్వాసం ఉంటే ఈ మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో ఏదైతే వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారో తక్షణమే రద్దు చేయమని చెప్పి ముఖ్యమంత్రికి కానీ, డిప్యూటీ సీఎం గారికి కానీ, లోకేష్ కానీ మీరు చెప్పండి అయ్యా అని చెప్పి నేను అసెంబ్లీలో కూర్చున్నటువంటి ఆ వ్యక్తులకి నేను మీడియా ద్వారా మిమ్మల్ని ప్రశ్న
ప్రశ్నిస్తున్నాను. ఇది పీపీపీ అంటే గతంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది తెలుసుకున్నాం, కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ రకంగా ప్రైవేటీకరణ చేయాలి అనే దానికి పీపీపీ అని పేరు పెడతారని చెప్పి ఎప్పుడు కూడా ఊహించలేదు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దబదబాలుగా ప్రజలకి అన్యాయం, పేద ప్రజలకి అన్యాయం చేసే దిశగా నడుస్తున్నారు తప్పితే ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమీ చేయలేదు. తక్షణమే దీన్ని మీరు వెనక్కి తీసుకొని రద్దు చేయాలని మేము ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర యువజన అధ్యక్షులు జక్కంపూడి రాజా గారు, జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ గారు, అదేవిధంగా స్థానిక సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కూటమి ప్రభుత్వం పూర్తిగా అసత్య వాస్తవాలు పక్కన పెట్టి అసత్యాలే చెప్తున్నా. ఎందుకంటే రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా 2 సంవత్సరాలు పక్కన పెట్టిన 3 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం అసత్యాలు చెప్తూ ఎక్కడ మెడికల్ కాలేజీలు కట్టలేదు, ఎక్కడ జీవోలు లేవని చెప్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం నాయకులకి కళ్ళు కనబడట్లేదని మీ మీడియా ముఖ్యంగా చెప్తున్నాం. ఎందుకంటే మీరందరూ నిజాన్ని తెలియజేయాలి. వెనక చూడండి, నర్సీపట్నం మెడికల్ కాలేజు ఇక్కడ ఆల్రెడీ 60% పూర్తయింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఒక్క ఇటుక కూడా రాష్ట్రంలో ఎక్కడ పేర్చలేదు. మీరు తక్షణమే ఈ పీపీపీ పద్ధతిని వెనక్కి తీసుకోకపోతే ఈ ఉద్యమాలు మరింత తీవ్ర ఉద్రిక్తం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. దయచేసి మీరు దమ్ము ధైర్యం ఉంటే ఈ 3 సంవత్సరాలు ఆల్రెడీ 16 సంవత్సరం 6 నెలలు మీరు వృధా చేశారు. ఈ మిగతా టైం అయినా మీరు రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు విద్యా వైద్యం అందించాలి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇలాంటి మెడికల్ కాలేజీలు కట్టి చూపించండి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు కేవలం కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు. మీరు కానీ మీ తనయుడు కానీ రెడ్ బుక్ అని. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. మొన్న 5 ఏళ్ళు మేమున్నాం, ఇప్పుడు మీరున్నారు. రేపు పొద్దున్న మేము అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి 2 ఇంతలు చెల్లిస్తామని ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగన్ అన్న 2.0 2029లో అమలు చేస్తామని ఈ రోజు నర్సీపట్నంలో ఈ మెడికల్ కాలేజ్కి జిల్లా నుంచి యావత్ నుంచి వచ్చిన లీడర్లకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున మా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం, గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు మరి మన రాష్ట్రంలో రావడం అన్నటువంటిది గర్వకారణంగా, ప్రభుత్వం పరంగా కాలేజీలు రావడం అన్నది గర్వకారణం. అటువంటి మెడికల్ కాలేజీలు అన్నింటినీ కూడా ఇవాళ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టి పీపీపీ మోడ్లో పెట్టి వాళ్ళని పేద విద్యార్థులందరికీ కూడా మరి ఇబ్బంది కలిగేటటువంటి విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దీన్ని మరి మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. ఉదాహరణకి 1923 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం దాకా కేవలం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఈ మెడికల్ కాలేజీలు కేవలం 12 మాత్రమే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు మరి ఆయన వచ్చిన తర్వాత చేయడం అన్నటువంటిది అందరం కూడా హర్షించేటటువంటి విషయాన్ని, ఇవాళ పేదలందరికీ కూడా వైద్యాన్ని దూరం చేసేటటువంటి విధంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి ప్రైవేట్ పరం చేయడం అన్నటువంటిది మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ అటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగానే ఉండాలి తప్ప ప్రైవేట్ పరం కాకూడదని ఖండిస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్న అందరూ కూడా మద్దతు తెలియజేసిన కోరుతూ సెలవు తీసుకోండి. జై జగన్.